విషాద గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెన దాటించి మహిమలో స్థానము దీక్షితివి. నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగాయుగములు ప్రకాశించగా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదుము. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదుము. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిలో మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిలో మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదుము. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదుము. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిలో మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిలో మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. నీవేనయ్యా, నీవేనయ్యా మహానుభావా యేసయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. Glory to the Lord. Hallelujah. నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు. అందరూ స్తుతిద్దాం ఒక నిమిషం. Praise the Lord, 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 praise the Lord. Thank you, Lord. Hallelujah. Glory to the Lord. Hallelujah. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహామహిమతో నిండినటువంటి మా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవుడు నీవు గనక, విడవక మహిళల కృప చూపుతున్న దేవుడు కనుక అందరు రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రాలు, గట్టిగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. Jesus mighty name. Thank you Lord. Hallelujah. Hallelujah. స్తోత్రములయ్యా నీకు స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. యేసు రాజా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే.
మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా బంధం మాధుర్యమే వికట ధ్వని గల మార్గమునందు నన్ను శ్రేయించిన నా ప్రియుడవు నీవు భీకర ధ్వని గల మార్గమునందు నన్ను శ్రేయించిన నా ప్రియుడవు నీవు కలనైన వరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విలువను నీతో సహవాసం కలనైన వరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విలువను నీతో సహవాసం ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం
మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధనకు యోగ్యుడవు నీవు గనక, మా స్తుతులకు కారణభూతుడవు నీవు గనక, స్తోత్రార్హుడవు నీవు గనక, పూజార్హుడవు నీవు గనక, పరిశుద్ధ దేవుడు నీవు గనక, తల్లి తన బిడ్డను మరిచిన మరువని దేవుడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి భద్రపరిచి దేవుడు నీవు గనక. యేసుక్రీస్తు ప్రభువా, మధ్యాహ్న కాల సమయంలో ఎండవేళలో అబ్రహామును దర్శించిన మా తండ్రి, ఈ పగటి కాల సమయంలో మీరు మమ్మల్ని దర్శిస్తూ మా మధ్యలో ఆత్మస్వరూపిగా నడుస్తున్న దేవుడు కనుక అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరి చేతుల ఆకాశం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ పగటి కాల సమయంలో మరొకసారి మీ పాదాలు పట్టుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రేమిడలు ఏర్పాటు చేసిన ఈ జ్ఞాపకార్థ ఆదరణ కుడికి విషయమై మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు పాటలలో స్తుతి ఆరాధనలు మీరు మహిమ పొందిన దేవుడు కనుక కొద్ది మాటల నుండి లేఖనాలు మేము ధ్యానం చేసుకోబోతున్నాను. చేరువచ్చి మా అందరితో మీరు మాట్లాడండి. సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే నిలిచి ఉండగా లూకాసు సువార్త దేవుని యొక్క వాక్యములో నుండి లూకాసు సువార్త మొదటి అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయము 23వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించు.
అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. మళ్ళా చదువుతాను జాగ్రత్తగానండి. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. చిన్న ప్రార్థన చేసుకున్నా. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మరణభూములను విరిచిన మా తండ్రి యేసయ్యా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేయవలసిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మరి ముఖ్యంగా ఇంటి వారికి మీ గొప్ప ఆదరణ, సమాధానం నెమ్మది ఇచ్చింది. నీ కుమార్తె పిలిచిన కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరచమని చేరువచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడి సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందుకోమని ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఇదిన ప్రాముఖ్యతలో మరి దేవుని బిడ్డలో యేసునాథ గారు, వారి కుటుంబం, మరి సహోదరులు, కుటుంబాలు, మరి ప్రత్యేకించి ఇదినాన్ని వారి తల్లి గారి యొక్క, సుందర కుమారి గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతులు ఎవరైనా ఉన్నారంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడు. ఆమేన్. అయితే యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిని అనుసరించి నడుచుకునే ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులే. గట్టి చెప్పాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని వాక్య సత్యములో ఉంటారో వారందరూ కూడా నీతిమంతులు. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యమైనటువంటి మాటను ఈ పగటికాల సమయంలో ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 23వ వాక్యములో, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. మీరు జాగ్రత్తగా వినాలి మాటలు. గట్టిగా ఆమేన్ చెబుతారా? 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యము ప్రవక్త అయినటువంటి జకర్యాను గూర్చినటువంటి ప్రవచన మాట, ప్రవచన వాక్యం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కూడిక అయిపోయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్ళిపోతాం. ఓకేనా? ఎట్టి చెప్పండి. కూడిక అయిపోయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇక్కడ అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను అని అంటే, ఈ మాటకు అర్థం ఇది భూ సంబంధమైనటువంటి మాట కాదు, పర సంబంధమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం. వాక్యం అంటుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఈ లోకంలో నువ్వు ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎంత బంగారం సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమే. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా సరే, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా గాని మరల మంటికే చేరవలయురా. మనిషిగా పుట్టినోడు చెప్పరే ఉంటాడు. వాడెంతటి మహాత్ముడైనా కానీ, ఎంత గొప్పవాడైనా కానీ, ఎంత శరీర దారుఢ్యం కండలు కలిగినోడైనా కానీ, ఎవడైనా సరే ఈ లోకాన్ని తప్పనిసరిగా విడిచిపెట్టి వెళ్ళవలసిందే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఇది ప్రాముఖ్యం. జీవం ఉన్నంత వరకు
నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ ఇంటికే వెళ్ళిపోతావు. జీవం ఈ జీవం నీలో ఉన్నంత వరకు, ఈ జీవము నిన్ను విడిచిపెట్టిన తర్వాత అర్థమవుతుందా? నీ జీవము నిన్ను విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇది ప్రాముఖ్యమైన మాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటో మాట అంటే, మన్నైనది తిరిగి మరలా మంటికే చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే చేరును. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇది మట్టి శరీరం, ఓకేనా? ఈ మట్టి శరీరానికి 10 సార్లు స్నానం చేసిన, ఎంత కాస్ట్లీ సబ్బుతో రుద్దినా మరలా రుద్దితే మట్టే వస్తుంది. అవునా కదా? ఎందుకని? నువ్వు మట్టివి కాబట్టి. ఎర్రగుంటే ఎర్రమట్టివి, నల్లగుంటే నల్ల మట్టివి. ఎర్రమట్టి ఏమో ఎరుపును చూసుకొని ముడిసిపోద్ది, నల్ల మట్టి ఏమో నలుపును చూసుకొని ముడిసిపోద్ది. దేవునికి స్తోత్రం. భక్తులు పాడ ఎర్రగుంటే ఎర్రమట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కాబట్టి మట్టి దేహం ఇది. నేల మట్టితో నరుని సృజించి నరుని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, తిరిగి ఎక్కడికి పోవాలో అనేది మనిషి పుట్టక పుట్టిన వాడు ఎవడైనా గ్రహిస్తే వాడు ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడడం ప్రయాసపడ్డాడు. అర్థమవుతుందండి మనకి? ఎట్లా స్తోత్రం చెప్పండి. నువ్వెక్కడి నుండి వచ్చావు, ఎందుకు వచ్చావు, తిరిగి ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచి వచ్చావు? తండ్రి దగ్గర నుంచి వచ్చాం. గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి దగ్గర నుంచి వచ్చాం. దేనికోసం వచ్చాం? వడ్డీ వ్యాపారం చేయడానికి వచ్చాం. 5 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, కొంచెం ఎక్కువ ఒత్తిడి చేస్తే 10 రూపాయల వడ్డీ. దేనికి వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చాం? ఒకటి, తండ్రి దగ్గర నుంచి వచ్చాం. నెంబర్ 2, వడ్డీ వ్యాపారం చేయడానికి వచ్చాం. డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాం. ఆస్తులు కూడబెట్టుకోవడానికి వచ్చాం. నువ్వు ఎన్ని వడ్డీ వ్యాపారం చేసినా, ఎంత సంపాదించినా ఏం సంపాదిస్తున్నావు? నువ్వు అసలు నీ బ్రతుకి నెమ్మది ఉందా? సమాధానం ఉందా? ఎందుకు వచ్చాం భూమి మీదకి? తండ్రి పనుల మీద ఉండటానికి వచ్చాం. ఓకేనా? 2, తండ్రి పనుల మీద ఉండడానికి వచ్చాం. 3, తండ్రి దగ్గరకు పోవడానికి వచ్చాం. పట్టాలి నా పక్షం. దేవుడు స్తోత్రం కలుగునుగా. ఐసీలో ఉన్నాడు, కొన్నిటి పడతాను. 1, తండ్రి దగ్గర నుంచి వచ్చాం, దేవుని దగ్గర నుంచి వచ్చాం. ఓకేనా? నన్ను వచ్చారు మీరు, నేను మాత్రం ఆయన కాడి నుంచి వచ్చాను. దేవునికి స్తోత్రం. 2వది, తండ్రి పనుల మీద ఉండటానికి వచ్చాం. నేను మాత్రం ఆయన పనుల మీద ఉండటానికే వచ్చా. నేను నా చేతి పని చేసుకునేటప్పుడు, నేను వైద్యం చేసేటప్పుడు నా తండ్రి పనే చేశా. ఇప్పటికి కూడా ఆ పనిలోనే కంటిన్యూ అవుతున్నాను. దేవునికి స్తోత్రం. 3, తండ్రి దగ్గరికి వెళ్తాననేటువంటి నిరీక్షణ, ఆ ధైర్యం నా దగ్గరకు ఉంది, నాకుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ 3 మాటల్లో మీరు గ్రహించాల్సిన మాటలు ఏంటంటే, మీరు తండ్రి దగ్గర నుంచి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. 2, తండ్రి పనుల మీద ఉన్నారా, మీ పనుల మీద ఉన్నారా? అబద్ధములు ఆడరాదు, సత్యమునే పలుకవలెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి పనుల మీద ఉన్నారు?
యేసయ్య పనుల్లో ఉన్నారా? యేసయ్య పనుల్లో ఉన్నారా? ధైర్యం చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు యేసయ్య పనుల్లో? యేసయ్య పనుల్లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? ఏదైనా పని చేస్తే ప్రతిఫలం ఉండాలి కదా. ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేసేవాడు డబ్బులు ఎందుకు ఇస్తారు? వడ్డీకి వడ్డీ వచ్చిద్దని కదా. మరి నువ్వు తండ్రి పనులు చేస్తే ఫలం ఏది? పని చేసినప్పుడు ఫలం ఉండాలి కదా. ఫలం లేకుండా ఉంటే ఉపయోగం ఉందా? అంటే మీరు తండ్రి పనుల మీద లేరని స్పష్టముగా ఇప్పుడు తెలియబడుతున్నది. ఆమె మరి తండ్రి పనుల మీద లేనివాడు తండ్రి దగ్గరికి వెళ్తాడా? ఆయన పంపించినందుకు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సరే, శిష్యులు ఏం చేశారు? ఊళ్ళోకి ఆహారం తీసుకొద్దామని పోయారు. సమరయ స్త్రీతో మాట్లాడాడు. సమరయ స్త్రీ కొండ వదిలిపెట్టి ఊళ్ళోకి వెళ్ళిపోయిందాము. ఎట్టి చెప్పండి. ఈ లోపల శిష్యులు వచ్చారు. ప్రభువా ఆహారం భుజించండి అన్నారు. అన్నదేనండి ప్రభు అంటే, ప్రభు ఏమన్నాడంటే, మీకు తెలియని ఆహారం నాకుంది అన్నాడు. ఇప్పుడు వీళ్ళు మైండ్ లేని బ్యాచ్ కదా. మీకు తెలియని ఆహారం ఏదన్నా ఉందంటే సమరయ స్త్రీ ఏమన్నా తీసుకొచ్చి పెట్టిందేమో, బిర్యానీ తిని శుభ్రంగా మనతో జోకులు వేస్తున్నాడేమో అనుకున్నారు వాళ్ళు. కానీ జోకులు, యక్షకలు, చేష్టలన్నీ మన లక్షణాలు. దేవుని లక్షణాలు కదా. దేవుడు ఏది చెప్తే అది సీరియస్గా ఉంటుంది. దేవుని మాట్లాడి సీరియస్గా ఉంటాయి. ఆమె చెప్పండి. అప్పుడు మీకు తెలియని ఆహారం నాకుందనంటే ఏంటి ఆహారం? ఇక్కడ వాక్యాన్ని మీరు కనుక గమనిస్తే చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం. భూ గురించి మాట్లాడుకోవడం వల్ల భూ వచ్చింది. దాని గురించి మాట్లాడడం వాసన వచ్చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ అధ్యాయం తీసారా? 33వ వచనం. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకోరు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొగముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చేతులు అందరూ చెప్పడం బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుందా? అంటే నన్ను పంపిన వారి చిత్తము ఏంటి? సర్వమానవాళికి రక్షణ మార్గాన్ని తెలియచెప్పి నశించిన దానిని వెనక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఆమె ప్రభు బోధించే విషయంలో ఆమె అందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఓకేనా? మరి మనం ఎందుకు వచ్చాం ఈ లోకానికి? నా ప్రాణమా తినము, త్రాగుము, నిద్రించుము. ఎట్టగా తింటాం, మోకాలు ఉబ్బిందాక నిద్రపోవటం, లేకపోతే మెరగాయడానికో, కొయ్యటానికో, ఏరడానికో, లేకపోతే దొరకటానికో, దేనికో దానికి ఇవే. కానీ మరి దేవుడు మనల్ని లోకానికి పంపించినందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టబోయే లోపల కొంతమందినైనా ప్రభు దగ్గర తీసుకొచ్చి రేపు తీర్పు దినాన దేవుని సన్నిధిలో బడా నమ్మకమైన మంచి దాసుడాలా అనిపించు. గుర్తుపెట్టుకోండి, నువ్వెంత భక్తిపరుడమైనా, నువ్వెంత భక్తి చేసినా, ఎంతమందికి అన్నదానాలు చేసినా, ఎంతమందికి ఎన్ని వస్త్రాలు పంచినా, దేవుని పని కనుక చెయ్యకపోతే నీకు నరకం తప్పదు. నువ్వెంత ఆస్తి సంపాదించినా, భూమి మీద ఎన్ని బంగళాలు కట్టినా, దేవుని పని చేయకుండా నీతో పాటు ఒక 5గురినైనా, 4గురినైనా, 3గురినైనా, 10 మందినైనా తీసుకుపోకుండా నాకు పరలోకం ఉంటుంది, నేను పరలోకానికి పోతాను అనుకోవటం అంత పనికి మాలిన ఆలోచన ఇంకొకటి లేదు. అర్థమవుతుంది మీకు? యేసు ప్రభు నోటితో ఒప్పుకోగానే పరలోకం పోతారు అనుకోవటం చాలా తప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ఆయన ఆహారం ఏంటంట? నశించిపోతున్న ప్రజలను
ప్రభు వైపు తిప్పటం, అది ఆయన పనిది. ఎత్తి చెప్తారా? 2 చేతుల పైకి ఎత్తి. కాబట్టి ఎందుకు వచ్చాం భూమి మీదకి? ఆయన పనుల కోసం వచ్చాం. మూడోది ఏంటి? మన్నైనది తిరిగి మరలా మంటికే చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే చేరును. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన ఆత్మ ఎవరు పెట్టారు? యేసయ్య పెట్టిన దీపం. కాబట్టి ఈ దీపము ఎవరి కోసం ప్రకాశించాలి? ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎవరి కోసం తిరుగుతుంది? ఫ్యాన్ ఎవరి కోసం తిరుగుతుంది? చెప్పండి, గట్టిగా సిగ్గుపడుతున్నారేంది? ఫ్యాన్లు మీకోసం తిరుగుతున్నాయి కదా. ఈ ఫ్యాన్ నా కోసం తిరుగుతుంది, ఆ ఫ్యాన్లు మీకోసం తిరుగుతున్నాయి. ఓకేనా? మరి నీ ఆత్మ దీపాన్ని ఎవరు వెలిగించారు? ఎవరి కోసం ప్రకాశించాలి? నువ్వు యేసయ్య కోసం ప్రకాశించాలి. మరి ఎవరెవరి కోసం ప్రకాశిస్తానంటగా? నువ్వు ప్రకాశించాల్సింది ఎవరి కోసం? యేసయ్య కోసం. ఓకేనా? దేవునికి స్తోత్రం. యేసయ్య కోసం ప్రకాశించాల్సినటువంటి నువ్వు యేసయ్య కొరకు ప్రకాశించకుండా లోకం కొరకు ప్రకాశిస్తుంటే ఏంటి సంగతి? నువ్వు ఇప్పుడు ఆడికి పోవాలి? నేపర్లోకి పోతాను. నేను వధువు నీ ఏడము నువ్వు వధువు. ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకు వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నావు? నీ భక్తి ద్వారా, నీ ప్రార్థన ద్వారా ఒక్క ఆత్మ దేవుని దగ్గరికి వచ్చిందా? నీ ప్రార్థన జీవితం ద్వారా ఒక్క ఆత్మ దేవుని తెలుసుకుందా? ఫలించే కొమ్మలాగా ఉన్నావా? ఎండిపోయిన కొమ్మలాగా ఉన్నావా? మొహం చూస్తే ఎండిపోయినట్టే కనపడుతున్నావు. నరపుత్రుడా, ఎండిపోయిన యువకులు బ్రతకగలవా? ఏమో ప్రభు, అది నీకే తెలియదు. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన యువకులు మళ్ళీ బ్రతకగలవా? ఎండిపోయింది మళ్ళా చిగురించగలదా? ఎండిపోయింది చిగురించగలగాలంటే అది దేవుని సన్నిధిలో ఉండాలి. ఓకేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ 12 ఇజ్రాయేల్ గోత్రాలు కర్రలు తీసిపోయి ఎక్కడ పెట్టారు? నిబంధన మందస్సములో పెడితే ఆమేన్. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వాని కర్రే చిగురించింది. సంఘానికి వచ్చే వాళ్ళంతా వధువా? నో సార్. ఆయన ఏర్పాట్లో ఎవరైతే ఉంటారో వారే వధువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి మనం తండ్రి పనుల మీద ఉండకుండా నువ్వు లోక సంబంధమైన పనుల్లో ఉంటే ఊరుకుంటాడు ఆయన? మెచ్చుకుంటాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవిత కాలం అంతటిలో కొందరికైనా నీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పి ఆమేన్ నీ భక్తి జీవితాన్ని ప్రజలకు చూపిస్తూ పరిశుద్ధమైన జీవితాల్లో జీవిస్తూ నీతి కలిగినటువంటి మార్గంలో ఉంటూ నీతిని అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఏమవుతారు? మన సాక్ష్యం ఏంటి? అంత నీతి మారింది లేదండి, అంతా మోసమేనండి. ఆమెకాడ అంతా మోసమేనండి, అంతా మోసకార్యాలేనండి. అవన్నీ ప్రజలు నీ గురించి ఇటువంటి సాక్ష్యం ఇస్తుంటే ఇక నీ బతుకు నువ్వు నరకానికే పరలోకానికే ఏంటి పోతా? 2 ఇళ్ళు ఉన్నాయాడ. దేవునికి స్తోత్రం. ఒకటేమో పాతాళం, రెండోదేమో పరలోకం. మీకు ముందే చెప్పే నీతిని అనుసరించి నడుచుకున్న వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉంటారు. నీతి తప్పిన వాళ్ళంతా పాతాళ నరకంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీతిమంతుడంట పరమునకు పోయే జీవ మార్గాన్ని కనుక్కోవడం కొరకు ప్రయాసపడ్డాడంట. మీకు అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి. కాబట్టి దేవుని యొక్క వాక్య క్రమంలో ఎవరైతే ఉంటారో ఆమేన్, వాక్య సత్యములో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే నువ్వు వచ్చింది ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు అర్థం కావాలా. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు రండి ప్రసంగి గ్రంథం. ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావట్లా. ఆమేన్. ఎక్కడికి పోవాలో అర్థం కావట్లా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ అధ్యాయం చూడడం తర్వాత 11 చూద్దాం. 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసముల చేత ఆయాసాన్ని తెచ్చిపెట్టుకుంటారండి. ఎవరిలో ఏ ఊరు పోవాలి, ఏ ఇంటికి పోవాలి చెప్పింది మీకు చెప్పింది అదే. స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చాము? తండ్రి దగ్గర నుంచి వచ్చాము. ఓకేనా? వచ్చిన మనం తిరిగి మళ్ళా తండ్రి పనుల మీద ఉండాలి, తండ్రి ఇంటికి వెళ్ళాలి. కానీ రావటానికైతే వచ్చారు, కానీ ఎక్కడికి వచ్చినాక మెంటలు వచ్చిందంట. చెప్పండి, ఏమొచ్చింది? గట్టి చెప్పాలా? మెంటలు వచ్చింది. ఆ మెంటల మీద మెంటలు వచ్చినోడు ఎట్లా ప్రవర్తిస్తారో తెలుసా? మెంటలోడు ఎట్ట ప్రవర్తిస్తాడు తెలుసా? ఎట్ట ప్రవర్తిస్తాడు? వాడి చేతిలో రాయి ఉంటే తల్లిని చూడడం, తండ్రిని చూడడం, అక్కని చూడడం, అన్నని చూడడం, ఎవడని చూడడం, కొట్టే పని మీద ఉంటాడు, ఎగబడి నక్కే పని మీద ఉంటాడు. ఈరోజు చాలా మందికి మెంటల్ వచ్చింది. అందుకే ఊరికి పోయే త్రామని ఏమయ్యారు వీళ్ళు? ఎవరికైనా వడ్డీకి ఇస్తారు వీళ్ళు డబ్బులు. ఆమె చెప్పలేదు. అక్కకైనా ఇస్తారు, అన్నకైనా ఇస్తారు, అమ్మకైనా ఇస్తారు, చెల్లికైనా ఇస్తారు, మామకైనా ఇస్తారు, అల్లుడికైనా ఇస్తారు. ఎవరికి ఆడైనా సరే వడ్డీ వసూలు చేస్తారు. ఇందులో ఒక్క మాటలు ఉండవు. చెప్పలేదే. చిన్నమ్మ లేదు, పెద్దమ్మ లేదు, కూతురు లేదు, తండ్రి లేదు, తల్లి లేదు, ఎవరి దగ్గరైనా వడ్డీ. ఎందుకు? మెంటల్దే మెంటలోడు. అర్థమైందా? ఈ మెంటలోడు వచ్చిన దారి ఏమయ్యాడు? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు అర్థమవుతుందా? మెంటలోడు ఏమయ్యాడు? మర్చిపోయాడు ఎక్కడి నుంచో. నువ్వు మామూలు వ్యక్తి అనుకో, ఏం చేస్తావు? నీ దగ్గర డబ్బు ఉంటే చేబోదులు అంటారు చూసారా? చేయబోద్దులు అంటే ఏంటి? సహాయం చేస్తావు, మరలా వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటావు, వడ్డీలు వసూలు చేయవు. ఎందుకు వడ్డీల మీద పడ్డా అనుకుంటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ సమయానికి ఏది అవసరమో అది దేవుడే ఇస్తాడు. గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి. అర్థమవుతుందా? అంటే వీడికి ఈ మనిషికి ఏమర్థం కావట్లేదంటే, వచ్చిన త్రోవ మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తి, వ్యభిచారం చేస్తారు, దొంగతనాలు చేస్తారు, పేకాటలు ఆడతారు, లోక సంబంధమైన కార్యక్రమాలు. డబ్బిస్తే ఎంతటి నీచమైన పనికైనా దిగజారేటువంటి గుంపు ప్రజెంట్ లోకంలో ఉన్నారు. ఎట్టి చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి. అందుకే వీళ్ళకి వావి వరసలు ఉండవు. వీళ్ళకి నీచమైనటువంటి మనుషులు, నీచమైనటువంటి గుంపు. అందుకే వీళ్ళు ఏం మర్చిపోయారు? వచ్చిన త్రోవ మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. గట్టిగా చెప్పండి. దాన్నే ప్రవక్త అన్నాడు స్పిరిచువల్ ఎమ్నీషియా అన్నాడు. స్పిరిచువల్ ఎమ్నీషియా అంటే ఆత్మ సంబంధమైన మతిమరుపు. శరీర సంబంధమైన మతిమరుపు కాదు. ఏంటి మతిమరుపు? ఆత్మ సంబంధమైన మతిమరుపు. అంటే వచ్చిన త్రోవ ఏం చేశారు? వచ్చిన త్రోవ కనుక గుర్తు కనుకో, నీ తప్పుతాడా? యథార్థ తప్పుతాడా? తప్పరు. ఆమేన్. ఎందుకు? నా తండ్రి ఈ పని మీద పంపించాడు కాబట్టి నేను నా తండ్రి పనుల మీదే ఉండాలి తప్ప లోక సంబంధమైన పనుల్లో, లోక సంబంధమైన పద్ధతుల్లో నేను ఉండకూడదు. ఆమేన్. దేవుని వాక్య క్రమంలో ఉండాలా. తిరిగి మరలా నేను నా తండ్రి ఇంటికి
చేరాలా. అడిగి పోవాలంటే ఇట్లాంటి పనులు చేస్తే కుదరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పి దేవుని భయాన్ని కలిగి ఉంటారు. దేవుని భయం లేని వాళ్ళు ఎవరు? వీళ్ళే మెంటల్ వాళ్ళు. అంటే వచ్చిన ఊరిని మర్చిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసి, లోక సంబంధమైందంతా చూసి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది. రష్యా చాలా వరకు స్వాధీనపరుచుకుంటుంది. ఇల్లు వదిలిపెట్టారు, ఇళ్ళ మీద బాంబులు కురుస్తున్నాయి, అపార్ట్మెంట్ల మీద బాంబులు కురుస్తున్నాయి. ఇల్లు వదిలిపెట్టి, బంగారం వదిలిపెట్టి, డబ్బు వదిలిపెట్టి బతికుంటే బొలుసాగు తిని బతకొచ్చు అని చెప్పి చుట్టుపక్కల ఏ దేశాల్లోనో ఏ ప్రాంతాలు ఉన్నాయో వాటికి అన్నీ వదిలిపెట్టి కట్టుబట్టలతో పరారవుతున్నారు. సంపాదించిందంటే ఏం కావాలా? కష్టపడి కట్టుకున్నామండి ఇల్లు వదిలిపెట్టి పారిపోతున్నారు. కష్టపడి కట్టుకున్న ఇల్లు ఏ బాంబు కురుస్తుంది, ఏ క్షిపణులు వచ్చి పడతాయో. ఎంత విచారం! ఈరోజు నీ బ్రతుక్కి గ్యారంటీ ఉందా? దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? సినిమా యాక్టర్. మొన్న కర్ణాటకలో చాలా ఆయన చచ్చిపోయిన తర్వాత తెలిసేది ఎన్ని మంచి పనులు చేశాడు. నేను ఎక్కువ కాలం బతుకుతాను అనుకున్నాడు. ప్రతిరోజు జిమ్కి వెళ్ళి వ్యాయామం చేస్తున్నాడు. బాగా ఒళ్ళు చెమటంతా కరిగించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ కాలం బతుకుతాం, ఎక్కువ కాలం ఇట్లాంటి మంచి పనులు చేద్దాం అని చెప్పి ఆ జిమ్లోనే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఆమె చెబుతారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. తను చాలా మంచోడు, చాలా మంచి కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఏమన్నాడంటే వదిలే రారపోదని చెప్పి తీసిపోయాడు. దేవునికి స్తోత్రం. మనిషి బతుకు గ్యారెంటీ ఉందా? ఈ మధ్యకాలంలో ఐటీ శాఖ మంత్రి ఒక ఆయన చచ్చిపోయాడు, మేకపాటి గౌతమ్ రెడ్డి అని. ఆయన కూడా అంతే. ఆయన కూడా జిమ్ చేశాడు. ఏంటి, కొంచెం ఒళ్ళు పెరగగానే, కొంచెం బాడీ పెరగగానే ఆటోమేటిక్గా డాక్టర్లు ఇచ్చే సలహా, లేకపోతే ఇంకొకటి పెద్దోళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే కొంచెం వాకింగ్ చేయండి, కొంచెం శ్రమ చేయండి, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు. కానీ వాక్యం ఏమంటుందంటే శరీర సంబంధమైన వ్యాయామము కొంత మట్టుకే ప్రయోజనకరం అంట. కాబట్టి నీ ఆయుష్ అంతా కూడా, నీ ఆయు పరిమాణం అంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మన కాలగతులన్నీ చూడాలి నాకెళ్ళి, మన కాలగతులన్నీ దేవుని వశంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఆయన సరౌండింగ్ కింద ఉంటే, ఆరోగ్యకరమైన ఆయన రెక్కల కింద ఉంటే నీకు ఆశీర్వాదము, దీవెన అన్నీ ఉంటాయి. హల్లెలూయా. నీతి తప్పి నీతిమాలి గనుక ప్రవర్తిస్తే తీసుకెళ్ళిపోతాడు ఆయన. అర్థమవుతుందా? మృతుని నించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. దేవునికి స్తోత్రం. సమస్తమునకు ఆయనే కారకుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థం కావాలా. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇప్పుడు సుందర కుమార్ గారు కూడా ఆమె ఇంటికి ఆమె వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆమె ఏ ఇంటికి వెళ్ళిపోయిందని నన్ను అడగమాకండి. తీర్పు నేను తీర్చకూడదు, ఎవడు తీర్చకూడదు భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. ఆమె భూమి మీద జీవించినటువంటి దినాల్లో నీతి మార్గాన్ని అనుసరించి వాక్య క్రమములో నడుచుకొని మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం పొందున్నట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమె తప్పనిసరిగా దేవుని రాజ్యంలో ఉంటుంది. ఆమె బాప్తిని తీసుకుందో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే దేవుని ఎడల భయం ఉంది ఆమెకి, దేవుని భక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆమె ఒక రోగం వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది, ఒక బలహీనత వచ్చింది.
దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటో మొక్కుబడి అంటే, ఈ రోగం నాకు పోతే పాస్టర్ గారికి నేను ఉంగరం చేపిస్తాను, దేవునికి ఇస్తుంది, బంగారు ఉంగరం. హల్లెలూయా. ఎట్టి చెప్పండి. అట్లాగే ఆ రోగం నుంచి దేవుడు మందులు ఎన్ని వాడినా ప్రవక్త అంటాడు, నువ్వు ఎన్ని మందులు వాడినా ఇన్ని చేసినా స్వస్థపరచువాడు దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం జరిగింది? ఆమెకు ఆ రోగం, ఆ బలహీనత దేవుడు తీసేశాడు. తను అనుకున్నట్టుగా ఉంగరం తప్పకుండా చేసి పెట్టింది. ఫోటో కూడా పెట్టింది కదా రోజు. ఇచ్చారా మీరు అన్నీ మర్చిపోతారండి బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? ఆమె ఎక్కడికి పోయిందో ఆమె క్రియలను బట్టి అది దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. బ్రతికున్నటువంటి మనం ఎక్కడికి పోవాలో మనకు అర్థం కావాలి. ఇప్పుడు 90% పాపులేషన్, 90% మంది ప్రజలు లేచిన కాడి నుంచి ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం, ఇదే ముచ్చటే. కొంతమంది ఎవరు కొంపలు గురుద్దాం, ఏ మోసకార్యాలు చేద్దాం, ఏ డబ్బులు సంపాదించుకుందాం కొంతమంది ఎట్ట వడ్డీలకు ఇద్దాం, ఎట్ట వ్యాపారం చేద్దాం, వడ్డీ వ్యాపారం చేసి ఎట్టాగా ఆస్తిని పెంచుకుందామని. వాడు పెంచేది లేదు, పెట్టేది లేదు, ఏముండదు. ఒక పెద్ద రోగం రాగానే మొత్తం పోతాయి. సంపాదించిన వడ్డీ అంతా చెప్పండి గట్టిగా. ఇక్కడ చెబితే నాకు కలిసి సీరియస్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మా అమ్మమ్మకే భయపడలే నేను, మీకేం భయపడ చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అడ్డగోలుగా పెరిగినోడిని, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. అందుకే వాక్యము ఉన్నది ఉన్నట్లుగా పగలగొట్టడమే దేవుడు నాకు చెప్పింది. ఎందుకంటే ఈరోజు టాపిక్ ఏంటంటే పరలోకం టాపిక్ కాబట్టి మనం ఎట్లా ఉంటే ఎలా వెళ్ళిపోతాం. నువ్వు దేవుని పని చేయకుండా, దేవుని కాడి నుంచి వచ్చి దేవుని పని చేయకుండా నువ్వు తిరిగి మరలా దేవుని కాడికి ఎలా పోతావు? మరలా దేవుని రాజ్యాన్ని ఎట్లా స్వతంత్రించుకుంటావు? మరి ఏమండి, మేము కూడా దేవుని పని చేస్తే మరి మేము ఎట్ట బతకాలండి? దేవునికి స్తోత్రం. మీరు భలే చెబుతున్నారండి. హల్లెలూయా. నిన్ను నీ పనులన్నీ వదిలిపెట్టి దేవుని పని చేయమని చెప్పట్లా. నీ పని నువ్వు చేసుకుంటూ, అపోస్తలుడైన పౌలు గారంట డేరాలు కుట్టుకుంటూ దేవుని సేవ చేశాడు. ఇంచుమించు నేను సేవలోకి వచ్చి 22 సంవత్సరాలు, 10-12 సంవత్సరాలు నేను వైద్యం చేసుకుంటూ సేవ చేశాను. కొంచెం సేవ పెరిగిన తర్వాత అప్పుడు ఆ పని కొంచెం పక్కన పెట్టి ఈ పనిలోకి వచ్చా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే నీ పని నువ్వు చేసుకుంటూ దేవుని పని కూడా చేయాలి. గట్టిగా చెప్పండి. 2 చేతుల పైకెత్తి. కాబట్టి ఊరికి పోయే త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు ఆయాసం తెచ్చుకుంటారు. ఆ పని ఈ పని అన్ని పనులు నాయే. ఓ పని సరిపోదు, అన్నిట్లో నేనే తలదొరచాలి, అన్ని పనులు నేనే చెయ్యాలా. ప్రైజ్ ది లార్డ్. అన్ని పనులు చేస్తా చివరికి ఏమవుతుందంట చెప్పరేమండి? ఆయాసం వస్తుందంట. ఏమొచ్చింది? ఆయాసం ఎక్కువైతే ఊపిరి ఆగిపోద్ది. సెకండ్ వేవ్లో ఏ వేవ్? సెకండ్ వేవ్ వచ్చింది కదా మొన్న. ఆయాసాలు ఎక్కువైపోయి జనాలకి ఆక్సిజన్ సిలిండర్లు కూడా దొరకల. అర్థమవుతుందా? కాబట్టి ఊరికి పోయే త్రోవ నువ్వు ఎరిగి ఉండాలా. ఎక్కడి నుంచి వచ్చావో ఏందండి చెప్పరేమండి? ఎక్కడి నుంచి వచ్చావో మన్నైనది తిరిగి మరలా మంటికే చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మట్టి శరీరాన్ని, ఇప్పుడు ప్రభు వచ్చాడు అనుకో, ఆమేన్, నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. మీరు కూడా అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మానవ మట్టి శరీరాన్ని విడిచిపెట్టి
మహిమను ప్రతి ఒక్కరూ ధరించుకొనవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి బుద్ధిహీనులు ఈ లోక సంపద కోసం, బంగారం కోసం, ఆస్తుల కోసం ప్రయాసపడే వాళ్ళందరి గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే బుద్ధిహీనులు అనండి. బుద్ధిహీనులు వీళ్ళంతా ఏంటంట చెప్పేగా, వీళ్ళకి ఏమి ఉంటుందా? ఆ మనిషికి జాలి అనేది, కనికరం అనేది, దయ అనేది లేదండి. సొంత అన్నకాడు కూడా వడ్డీ వసూలు చేద్దండి, సొంత చెల్లెల కాడు కూడా వడ్డీ వసూలు చేద్దండి, సొంత మీరు ఎన్నని అనుకోండి. అంటే ఈ మనిషి ఎవరు? బుద్ధిహీనురాలు, బుద్ధిహీనుడు. ఆమేన్. వీడికి అసలు పరలోకం, ఈమెకి అసలు పరలోకం ఎట్టా లేదని మాకు తెలిసే ఈ పనులు చేస్తున్నాం సార్ అంటారు వాళ్ళు. ఆమేన్ చెప్పండి గట్టిగా, రెండు చేతుల పైకి. అంటే వీళ్ళకి అదేమి ఉండదు. అర్థమవుతుందా? ఈ వర్తమానం మళ్ళీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, రానాలకు చూపియండి. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి. అర్థమవుతుందా? కాబట్టి బుద్ధిహీనులు ప్రయాస. ఒరే, నువ్వు దేవుని మాట విని దేవుని మాటకు లోబడితే, దేవుని చిత్తాన్ని నువ్వు అప్పగించుకుంటే, ఏ సమయానికి నీకు ఏది కావాలో అది దేవుడిస్తాడు. ఏ టైంకి నీకు ఏది పెట్టాలైనా చెప్పాలా, దేవుడిస్తాడు. నువ్వు లోబట్టమే. అంత ప్రయాసపడాల్సిన అవసరం. సింహపు పిల్లలైనా చెప్పాలా, కొదువ కలిగి ఉంటే ఏమో కానీ ఆయన పిల్లలకి కొదవ ఉండదు. ఎందుకు చెప్పో, దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఊరికి పోయే త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసముల చేత ఆయాసం తెచ్చిపెట్టు. ఆ డబ్బులు సంపాదించి, ఈ డబ్బులు సంపాదించి, వాళ్ళకి సంపాదించి, వీళ్ళకి సంపాదించి చివరికి వాళ్ళు ఏం తెచ్చిపెట్టుకుంటారంట? ఆయాసం తెచ్చిపెట్టుకుంటారు. ఆ ఆయాసముతోనే ఒకానొక దినాన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. గట్టిగా చెప్పండి. కాబట్టి మనం చచ్చినా చెప్పాలా, బ్రతికినా చనిపోయినా దేవుని మహిమ కొరకే బ్రతకాలి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం బ్రతికి ఉన్నను, పౌలు గారు అంటాడు, చనిపోయినను దేవుని మహిమ కొరకే మనం బ్రతకాల. చావు కూడా మరియమ్మ గారని ఒక ముసలాం ఉంది పిడుగురాళ్ళలో. ముసలాం, నేను ఆమె పెంతెకోస్తు చర్చికి వెళ్ళేది. నేను పిడుగురాళ్ళు పోయిన తర్వాత రాత్రులు పెట్టేవాళ్ళం. ఫస్ట్లో నేను వెళ్ళక ముందు రాత్రులు పెట్టేవాళ్ళం అక్కడ ప్రార్థన. అయితే ఎందుకంటే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. ఆమె నేను పోకముందు పిడుగురాళ్ళలో రాత్రులు ప్రార్థనలు పెట్టేవాళ్ళం. రాత్రులు వచ్చి ప్రార్థనలో కూర్చునేది. తర్వాత నేను పిడుగురాళ్ళు వెళ్ళిన తర్వాత పగలు ప్రార్థనలు పెడుతుంటే మన వర్తమానాలు నచ్చి, వాక్యం నచ్చి ఇక ఆ చర్చి మానేసి మన దగ్గరే ప్రార్థనలో కూర్చునేది. తొలి దినాల్లో శ్రావణ పాస్టర్ గారు వచ్చినా, లేకపోతే నేను కానీ ఆమెకు తొలి దినాల్లో ఎంతో కొంత ఆదివారం డబ్బులు కొంచెం ఒక 50 100 ఆమె చేతులు పెట్టి, ముసలమ్మ ఆమెకు ఎవరు ఆదరణ లేరు. ఒక కొడుకుంటే ఒక కొడుకు చచ్చిపోయాడు. వాళ్ళు సరిగ్గా పట్టించుకోవద్దు, మనవాళ్ళు ఎవరు పట్టించుకోరాము. మనం ప్రార్థన పెట్టలే ఇంట్లోనే, ఆ ప్రార్థన పెట్టి ఇంట్లోనే ఉండేది, అక్కడే ఉండేది. పోను సంవత్సరాలు గడిచే కొంది దేవుడు ఆమె జీవితంలో కొన్ని కార్యాలు చేసి ఆయా ఇళ్లలో పని చేసుకుంటూ గవర్నమెంట్ కొంచెం పెన్షన్ ఇస్తే తిరిగి ఏదైనా కోటాలు పెట్టినప్పుడు, ప్రార్థనలు పెడుతున్నప్పుడు ఆమె సంఘంలో అందరికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చింది. మన సంఘంలో కూడా పేదవాళ్ళు అర్థమైందా?
మన సంఘాల్లో, మన సంఘంలో, ఇక్కడ చాగంటి వారిపాలెం సంఘంలో కూడా పేదవాళ్ళు ఇచ్చినంత ఎక్కువగా డబ్బులు నాకు హెచ్చులు చూడు, నన్ను చూడు, నా అందం చూడు అనుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు అంత ఎక్కువగా. పేర్లు చెప్పంటారా? దేవునికి స్తోత్రం. వదిలే, ప్రైజ్ ది లార్డ్. పేర్లు చెప్తే వాళ్ళకి రావాల్సిన ఘనత పోద్ది. డబ్బులున్న వాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, ఆమేన్, గట్టిగా నన్ను అందరూ నాకు డబ్బులు నేను హెచ్చులు చెప్పుకునే వాళ్ళు ఇవ్వనంత డబ్బులు, ఆమేన్, పేదరాళ్ళు, విధవరాళ్ళు, ఆమేన్, ఈ రోజు పని ఆ రోజు చేసుకునేటువంటి దేవుని పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అది చర్చి కన్స్ట్రక్షన్ విషయం అయితేనేమి, మీటింగ్స్ విషయం అయితేనేమి, లేని వాళ్ళు ఇచ్చేటువంటి, త్యాగం చేసేటువంటి దేవుని పిల్లలు ఉన్నారు. వాళ్ళని బట్టే కొంచెం టయానికి వానలు, టయానికి పంటలు, టయానికి అన్నీ జరుగుతుంది. ఈ పాపిస్ట్ గుంపు ఉంటే పేనాచి గుంపు ఉంటుందే, హల్లెలూయా, కొంచెం ఇచ్చి నేను ఇంత ఇచ్చానని చెప్పుకునే బ్యాచ్, 5 రూపాయలు ఇచ్చి 5,000 చెప్పుకోవటం, 50 రూపాయలు ఇచ్చి 50,000 చెప్పుకోవటం, ఇట్లాంటి గుంపు ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళ జీవితాలు ఎటువంటి కార్యాలు జరగవు. కాబట్టి ఆమె చనిపోయింది ఒకరోజు. చనిపోతే ఇక ఆమె సమాధి కార్యక్రమం విషయంలో కొంత మనవాళ్ళకి, వాళ్ళ బంధువులకి వాదన జరిగింది. వాళ్ళు ఏమంటారంటే, మేము పడేస్తాం ఆమెని, మేము ప్రార్థనా పద్ధతులు పడేస్తాం, మిగతా కార్యక్రమాలు మీరు చూసుకోండి అని చెప్తే మనోళ్ళు దినం కూడా మీరే చేయాలన్నారంట. మనోళ్ళు ఏమంటారంటే, భూస్థాపన అంటే మేము చేస్తాం, దిన కార్యక్రమం అంటే మీ చుట్టాలు బంధువులు ఎంతమంది వస్తారో అది ఇదంతా మేమేడ చేస్తాం బాబు అంటే మొత్తం మీద వాదోపవాదాలు జరిగి చివరికి ఏం జరిగిందంటే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి మన మీద వదిలేసారు. కొంత మరలా మేమే చేస్తాం అట్లా వాదోపవాదం జరుగుతుంటే, ఈ లోపల ఆమె మనవరాలు ఒక ఉంది. ఆమె బక్సింగ్ గారి ఫెలోషిప్ హెబ్రోన్ సహవాసంలో ఒక పాస్టర్ గారిని పెళ్లి చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమె వచ్చి మీరు ఊరు చేయొద్దు, మేమే చేసుకుంటాం అని చెప్పి ఆమె స్థానం పెట్టి తీసుకొచ్చి, వాడికి ఒక జీప్ ఉంటుంది, ఒక వ్యాన్ ఉంటుంది, ఆ వ్యాన్ మీద పెట్టి ఊరంతా పాటలు పాడుకుంటా ప్రభువుకు మహిమకరంగా భూస్థాపన. దేవునికి స్తోత్రం కూడా. ఒక అనాథలాగా పాయాల్సి వచ్చిందేమో ఆమె శవాన్ని అనుకుంటే మేము, ఎంత అద్భుతంగా దేవుడు ఆ పరిచర్య జరిగించాడంటే అంత అద్భుతంగా పరిచర్య జరిగించాడు. ప్రభువుకే మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం కూడా. కాబట్టి మనం బ్రతికినా చెప్పాలా, చనిపోయినా ప్రభు నామానికి మహిమకరంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 11:3. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను, మ్రాను ఉత్తరమున పడినను దక్షిణముగా పడినను అది పడిన చోటనే ఉండును. గట్టిగా ఆమె చూతారా? 2 చేతుల పైకి ఎత్తి. మ్రాను ఉత్తరాన పడిన, ప్రతి ఊరికి శ్మశానం ఉత్తరం వైపే ఉంటుంది. ఉత్తరం దక్షిణం అమ్మ. శ్మశానం ఎటు ఉంటుంది? ఇత్తూర్పా కొట్టుకోండి. ఎటో గట్టి దేవుడు ఇస్తాం. ఈ ముసలాళ్ళు ఉన్నారే, వీళ్ళకి తూర్పులేటో పడవలేటో కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. తూర్పు ఇటు కాదు. 90% గ్రామాల్లో శ్మశానం. ఇప్పుడు వాళ్ళెవరు ఏడున్నాయి కదండి అంటే ఇది కూడా తూపే వస్తుంది. ఇటు చూస్తే, ఇటు చూస్తే ఇది కూడా పల్లెలో ఉన్న శ్మశానం కూడా తూర్పు కిందకే వస్తుంది. ఓకేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి.
వాక్యం అంటుంది మ్రాను ఉత్తరాన పడిన. అర్థమైందా? చాలా చోట్లంట శ్మశానాలు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఉంటాయంట. ఏంటో చెప్పండి, రెండు చేతులు పైకి. సరే ఎక్కడన్నా ఉన్నాయండి, ఏ ఊరి పద్ధతులు ఆ ఊరిలో. మ్రాను అంటే ఏంటి? మ్రాను అంటే పచ్చడిదా ఎండిపోయింది. ఆ మ్రాన్ను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుందంట. ఉత్తరాన వేస్తే ఉత్తరానే ఉంటుంది, దక్షిణాన పడేస్తే దక్షిణానే ఉంటుంది. కథలు అది. అర్థమైందా? చిన్నప్పుడు మేము చదివేటప్పుడు ఒక సూక్తి ఉండేది, చదువురాని మొద్దు కదలలేని ఇద్దని. అర్థమైందా? ఇప్పుడు ఈ మొద్దు ఏంటి? ఈ మొద్దు కథలు అక్కడి నుంచి ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది. ఆమె ఇప్పుడు ఒక వ్యక్తి ప్రభునందుండి, ప్రకటన 14:13, ప్రభునందుండి మృతినందు మృతులు ధన్యులు అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తులో ఉండి కనుక మనం చనిపోతే, మనం చనిపోయి మనల్ని పెట్టిలో పెట్టి భూస్థాపన చేసిన ఆమె, ఒకవేళ బ్రతికి సజీవులుగా ఉన్న ప్రభు రాకడలో ఆమె భూయని పైకి వెళ్ళిపోతామా. దేవునికి స్తోత్రం. సమాధిలో కనుక ఉంటే నీ బాక్స్ బద్దలైపోతుంది. అంటే పెట్టేమైంది? పెట్టె పగిలిపోయి క్షయత అక్షయతను ధరించుకొని వీర పైకి వెళ్ళిపోతాం. చట్టాలు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి బ్రతికుండగానే అది నేర్చుకోవాలా, చచ్చినాక కాదు. చచ్చినాక పాస్టర్ గారు వచ్చి ప్రభువా ఈమె ఆత్మను పరలోకములకు చేర్చుకో అని ఎంత ప్రార్థన చేసినా పొరపాటు కూడా చేర్చుకోవడాలు ఉండవు. బ్రతికుండగానే యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని నీ పాపాల నిమిత్తం అని చనిపోయాడని పశ్చాత్తాపం చెంది పాపాల విషయమై మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటావు. ఆమేన్. దేవుడు నిన్ను నిత్యత్వములో ఆయనతో ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీలో ఏముండాలి? జీవం ఉండాలి. అదవుతుందా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. ఎందుకంటే మనమందరం రేపు క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి. అందరూ. పాస్టర్లకి మినహాయింపు ఉండదు. అర్థమవుతుందా? రేపు అందరూ భూమి మీద ఉన్న ఈ మన గుడారము శిథిలమైపోద్దంట. గుడారం అంటే శరీరం, గుడారం అంటే ఇల్లు కూడా. దేవునికి స్తోత్రం. నువ్వెంత మార్పులు చేయించినా, ఎంత అందంగా కట్టినా, నీ ముఖం ఆ రాళ్ళలో కనపడుతున్నా, వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. చచ్చినాక నిన్ను ఆమేన్ ఇంట్లో చాలా ఇష్టపడి కట్టుకొని పిల్ల అని చెప్పి ఏదో ఒక గదిలో పెడతారా? నిన్ను పెట్లో పెట్టి పెడతారా? ఎత్తాడు రాము కొందరు టైం అయినా మోసం అవుతుంది, దాని అన్నగా చచ్చింది అంటారు. జరిగేది అదేనా? ఎవరిని ఉంచరు. ఎటు చెప్పండి. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా గాని, పెద్ద మహాత్ములు అనేవాళ్ళు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మదర్ తెరీసా, ఓకేనా, ఇంకా ఎన్టీ రామారావు, పెద్ద మహాత్ములు, పెద్ద అందగాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నోళ్ళు అందరూ వచ్చారు. మొత్తం మట్లకి పోయారు. అందరూ కూడా శిథిలము కావలసినదే. ఎట్టి చెప్పాలా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము నువ్వు ఎంత
అందంగా చలువరాతి రాళ్లతో కట్టించుకున్న ఆమె ఏదో ఒక రోజు ఆ ఇల్లు ఏమైంది, శిథిలము అయిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ గుడారం శిథిలమైపోద్ది, చెప్పలేదు, ఆ గుడారం కూడా శిథిలమైపోద్ది, కట్టుకున్న ఇల్లు శిథిలమైపోద్ది, ఇది కూడా వయసులో ఉన్నంత రూపు ఉంటుంది, ముసలి ఏమంటే వయసులో. పోయిన సంవత్సరం బాగుండదు పెళ్ళికి వచ్చినప్పుడు, ఇప్పుడేంది ఎట్ అయిపోయినా అంటారు. అంటే పెళ్ళికి వచ్చినప్పుడు భలే ఉందంట. ఈ సంవత్సరం ఏమైంది, పోయిన సంవత్సరం పుట్టక చెప్పాలి గట్టిగా, మారిపోయింది. వయస్సు గడిచేకుంది మనుషులు ఏమవుతుంటారు, శిథిలమవుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. కొట్టగట్టిగా. అదే మొట్టమొదటిగా మీకు చదివించిన మాట ఏంటన్నమాట, అతడు సేవ చేయు దినములు సమీపమైనప్పుడు నువ్వే ఇంటికి పోతావు, నీ దినాలు కూడా తెలుపుము నాంతము నాకు, తెలుపుము నాయు ఎంతో. దావీదు రాశాడు ఆ పాట, తెలుపుము. ఇక చాలా మందికి సత్తామని భయం అండి కదా. అయ్యో ఎట్లయినా ఎకరమైనా మీ బతికేరా నాయన, వడ్డీకి తెచ్చాను 10 రూపాయలు వడ్డీకి తెచ్చి, అయ్యా 1,00,000 రూపాయలు నేను తెచ్చాను బతికి అయ్యా అయ్యా అన్నాడు. దానికి ఎంత సావు మీద ఎంత భయమో. దేవుని పిల్లలకి వింటున్నారా, దేవుని పిల్లలు చావు విషయంలో భయపడరు, హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అది ప్రమోషన్ అంట. ఎక్కడికి ప్రమోషన్? ఆయన సన్నిధికి. హల్లెలూయా. ఈ లోకపు దరిద్రాన్ని విడిచిపెట్టి రోగాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, అప్పులు, ఆలోన్లు, ఈలోలు, ఈ సీనిది ఆనిది తీసుకుని డబ్బులు మొత్తం వాడు మొహాన్ని వేసి ఇప్పుడు వాడు డబ్బులు లేదని ఏడుతుంది. అసలు ఆ లోన్ తీసుకోవటం ఎందుకు, వాడికి ఈయటం ఎందుకు, వాడు తాగటం ఎందుకు, తంగనాలు ఆడటం ఎందుకు, వాడు ఈలేదు ఇప్పుడు ఆడటం ఎందుకు? అసలు ఏమన్నా నాకు లేదంటే బద్దుగా వాడు 4 పొక్కడీలు తాగానే ఒళ్ళు వేసుకొని తింటా, బిర్యానీ ప్యాకెట్ తాగానే తిరుగుకుంటా సప్పరించుకుంటా, తెలిసిపోయి 50,000 వాడికి ఇచ్చి వాడేమో జలసాలు చేస్తుంది. ఇప్పుడేమో లోన్ కట్టాలి. ఏంది వ్యవహారం? అమ్మ అర్థమవుతుందా? ఇంటికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ అక్కడ లేవు, డాక్టర్లు లేవు, మాకురాలు లేవు, అక్కడే ఉండవు. కాబట్టి సావు వస్తుందని తెలిసినప్పుడు చాలా సంతోషం ఉండాలి. నా ప్రియుడేసుని సన్నిధి కొట్టేవాడు ఎడుమండు. ఈ వాయిద్యాలు వాయించేవాళ్ళు చూశారు మీరు? వాయిద్యాలు వాయించేవాళ్ళు అంతా ఆ కొట్టి పాటలు పాడిన చేపుంటారా, తర్వాత ఏందో పనున్నోళ్ళలాగా లేచిపోతారు, ఏందో ఎరగర కొట్టి అలిసిపోయి ఉంటున్నారా, ఏందో చేసిన వాళ్ళలాగా ఒక 10-20 టాటర్లు మట్టి అంతా గుణాదుల్లో పోసిన వాళ్ళలాగా 1 గంట పాటలు కట్టడం కొట్టి లేచి ఏందో ఫ్యాక్టరీ చేసినలాగా వెళ్ళిపోతారు బయటికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన సన్నిధిలో వేదన రోదనలు ఉండవు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరణం అనేది దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రమోషన్. దేవుని బిడ్డ అనేవాడు ఎప్పుడు వచ్చినా సై అంటాడు. దేవునికి భయపడ్డా. హల్లెలూయా. ఇచ్చేదంటే తెలుసా, ఉంటే ఇక్కడ ఉంటా, లేకపోతే దేవునికి స్తోత్రం. ఇదే క్రైస్తవునికి ఉండాల్సిన నిరీక్షణ. ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నాకు నివాసం ఉంది,
ఆ, అక్కడ నా నివాసం. Praise the Lord. హల్లెలూయా. ఇక్కడ కంటే అక్కడ ఇంకా శ్రేష్టమైన నివాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఏమన్నాడు ఇక్కడ, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోతుందట, ఇది శిథిలమైపోద్ది, ఇది శిథిలమైపోద్ది. చేతి పని కాక, మనుషులు కట్టింది కాదు ఇది. ఆమె చెబుతారా? మనుషులు కట్టే అన్ని పాడైపోతాయి. ఎట్లా చెప్పండి? చేతి పని కాక దేవుని చేత కట్టబడిందంట అది. ఎవరు కట్టారు? దానికి మేస్త్రి ఎవరంట? మన మేస్త్రులంతా మాయ మేస్త్రులు, సరిగ్గా పని చేయరు. చేత పడతారు, అడుగుతులు అడుగుతులు. నేను చూసా మన మేస్త్రులు ఎవరు, మన 12 రోజులు చూసా. దేవునికి స్తోత్రం. నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళకి ఎందుకు ఇట్లా ఉన్నారంటే ఇందుకే ఉన్నారని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దరిద్రం పోట్ల, ఎందుకు శాపం పోట్ల, ఎందుకు ఆశీర్వాదం రావట్లేదంటే ఎందుకు. అర్థమవుతుందా? మళ్ళీ ఆ పని చేసేవాళ్ళు, మంచి పని చేసేవాళ్ళు కూడా ఉన్నారులేండి. ఒళ్ళు దాచుకోకుండా పని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది ప్రార్థనలో ఈ ఒళ్ళు దాచుకునే బ్యాచ్. వీళ్ళకంటే లోకస్తులు భయపడతారు. అంటున్నారా? 90% ఒళ్ళు దాచుకునే బ్యాచ్. తీసుకున్న డబ్బుకి న్యాయము చెల్లించాలి, న్యాయం చేయాలి. తీసుకున్న డబ్బుకి, ఆ మాట ఎందుకు ఒక ఆమె అలిగిపోయింది. దేవుని స్తోత్రం. తీసుకున్న డబ్బు తీసుకున్న దానికి న్యాయం చేయాలా అంటే ఇచ్చున్నాను డబ్బులు అని. అసలు ప్రార్థన ఎగ్గొట్టిపోయింది. ప్రార్థన ఎగ్గొట్టిపోయిందంటే నిత్య జీవాన్ని తోసేసి వెళ్ళిపోయింది, నరకానికి ఆహ్వానం పలుకుతూ వెళ్ళిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని చేత కట్టబడిందంట. ఈ మనుషులు కట్టింది కాదు. ఈ మనుషులు కట్టే అన్ని మాయలు, గందరగోళాలు. దేవుని చేత. అందుకే అబ్రహాం అంట, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముగించిపోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుని చేత కట్టబడింది. 2, నిత్యమైనది. ఒకటి చెప్పాలా? దేవుని చేత కట్టబడింది. 2, నిత్యము ఉండేది. అది ఎక్కడుందంట? పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేయాలి? ఈ దేహంలో నివసించినంత కాలం ప్రభు కొరకు బ్రతకాలనేటువంటి ఆశ, కోరిక మనమందరము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి. ఏ ధైర్యం? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామని. నేనేమనుకున్నానంటే, నాకు ఎప్పుడు మరణం వచ్చినా నేను ఎప్పుడైనా ప్రభు కాడికి వెళ్ళిపోతానని నిరీక్షణ నాకు. ఆ నిరీక్షణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. మరణానికి భయపడాల్సిన పని లేదు. మరణం దేవుని దగ్గరికి పోయే ప్రమోషన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమంటాడు? కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను. అది సంగతి. ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్న, ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోయినా
ఆయనకి ఇష్టంగా మనం బతకాలి. దేవునికి స్తోత్రం. 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలిచి ఉండవలెను. తాట తీస్తాడు రేపు, ఎవరు తప్పించుకోలేరు. నువ్వు ఇక్కడ ఏమేమి చేసావో, ఏమేమి నాటకాలు వేసావు, ఏమేమి డ్రామాలు వేసావు. ఎందుకు నాటకాలు, ఎందుకు డ్రామా అన్నానంటే వాక్యంలో రాయబడిన మాట తెలుసా? ఈ లోకపు నటన గతించిపోతుంది, ఈ యాక్షన్లన్నీ గతించిపోతుంది. మేకప్ ఊడిందా కొడతాడు రేపు. అందుకని వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, పాపిష్టి కార్యాలు చేసేవాళ్ళు మానుకుంటే బాగుపడతారు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నా కొంచెం బలిసిన వాళ్ళే వడ్డీ వ్యాపారం చేద్దాం అనుకున్నా. ఈ మధ్యకాలం మొన్న దాకా కొంచెం బలిసిన వాళ్ళే వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు అనుకున్నా. అంటే బలిసిన వాళ్ళు అంటే ఏంటి? బాగా డబ్బులు ఆస్తులు ఉన్నోళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో అందరూ చేయించున్నారట. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, రేపు దేవుని ఎదుట తీర్పులో నువ్వెంత సంపాదించావో సంపాదించినంత హాస్పిటల్ పాలు అవునుగాక. ఒక మాట చదువు, ప్రార్థన చేసుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఓకేనా? ఎక్కడ? పరలోకంలో ప్రభువు చెప్పిన ప్రాముఖ్యమైన మాట ఇది. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా. పట్టండి చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకొని పోతాడు. ఓకేనా? ఎవరు తీసుకుపోతాడు? నేను తీసుకుపోతాడు. కాబట్టి నువ్వు ఎలా ఉంటే తీసుకుపోతాడు? వడ్డీ వ్యాపారం చేస్తుంటే బాగా 5 రూపాయల వడ్డీలకి బాగా తిప్పావయ్యా, అమ్మా నువ్వు వడ్డీ వ్యాపారం బాగా చేసావు, తనాలేదు మనాలేదు నీకు. ఎవరి కాడైనా సరే ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తాము, కాబట్టి నిన్ను నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను రా అంటాడా? అండో నీ మెడక ఉచ్చేసి వాడికి అప్పచెబుతాడు. ఎవరికి? సాతాను గాడికి. వాడు అంటాడు, ప్రియ సహోదరి, భూమి మీద నా చిత్తమును నీవు బహుగా జరిగించావు కాబట్టి రమ్ము, నిన్ను మన ఇంటికి తీసుకుని పోవద్దునని చెప్పి నేను తీసుకుపోతాను. ఆమె ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, పరిశుద్ధంగా జీవించి చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఎక్కడ తీసుకుపోతారు, అట్లాగే వాడి దూతలు వచ్చి ఈ పాపిష్టి గుంపు అంతా తీసుకోవడం. గట్టిగా ఆమె చెప్పు. 2 చేతులు పైకి. హల్లెలూయా. గట్టిగా. కాబట్టి ఏం చేయాలి? భూమి మీద బ్రతికినంత కాలం నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా, ఆయనకు ఇష్టలముగా మనం ఎవరి వాక్యంలో దేహమును విడిచినను, దేహములో ఉన్నా కానీ ఆయనకు ఇష్టలముగా మనం బ్రతకాలి. ఆయనకు ఇష్టలముగా మనం జీవించాలి. అందుకే ప్రభువు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వస్తున్నాను. కాబట్టి వాని క్రియల చొప్పున. క్రియలు అంటే ఏంటి? నువ్వేం పనులు చేసావు భూమి మీద? మంచి పనులు చేసావా?
పాపిష్టి కార్యాలు చేసేవా? వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి నువ్వేమేం చేసావో, భూమి మీద నువ్వేమేం చేస్తున్నావు ప్రతిరోజు లెక్క ఆయన దగ్గర ఉంది. ఎట్టి చెప్పండి, లెక్క ఎట్టి చెప్పండి. 2 చేతులు పైకి, లెక్క ఆయన దగ్గర ఉంది. కాబట్టి లెక్క రేపు పొద్దున మనం ఆయనకు అప్పు చెప్పాలి. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్నంతకాలం నువ్వు ఎట్లా జీవించావో, ఎట్లా బ్రతికావో దేవునికి స్తోత్రం. ఈ లెక్క రేపు పొద్దున తీర్పు దినాన నువ్వు ఆయనకు అప్పు చెప్పాలా. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అప్పుడు ఎట్లా ఉండాలా? తలెత్తుకొని ఉండాలా, తప్పించుకొని ఉండాలి. ఇంత జరిగింది అనుకోలేదు పెద్దవా, నువ్వు జాగ్రత్తగా అనుకోలేదు పెద్దవా, పార్టీగా చెబుతుంటే నరకం పర్లేకమని అని ఎగిలించాడు కానీ పెద్దవా, నరకం ఉంటుందని నాకు తెలియదు ప్రభు. లేక అప్పుడే వడ్డీ వ్యాపారాలు మానేసి భక్తురాల్లాగా జీవించేదని ప్రభు, పాపిష్టి అన్నీ మానేసేదని ప్రభు. అనుకోలేదు ప్రభు నరకం ఉంటుందని. అక్కడ ఎంత ఏడ్చి పెడబొబ్బలు పెట్టి కేకలేసిన లేదు క్షమాపణలు. కాబట్టి భూమి మీద ఉండగానే నీ ప్రవర్తన మార్చుకుని, నీ ఆలోచన మార్చుకుని, నీ తలంపును మార్చుకుని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాం. మనందరము మన ఇంటికి పోవాలి. ఆమె ఎవరు వెళ్ళకూడదు చెప్పండి. అప్పుడు కూటమి అయిపోయినాక భోజనం చేసుకొని ఎవరు ఇంటికోండి పోవాలి. ఆయిల్ సంఖ్య ఆడికి పోవాలంటే భూమి మీద ఎంత గట్టిగా తగాదాడితే అంత గట్టిగా ఆడిపోతుంది. చెప్పలేదు ఏదో స్తోత్రాలు చెప్పండి, నోరు రాదు. కానీ తర్వాత ఆడమని ఎట్లా ఆడిద్దో నోరు ఆడొచ్చేది నీ ప్రార్థన వినయ్యా. ఎవరు నీ ప్రార్థన ఇక్కడ స్తోత్రం 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 ఉంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త ప్రతి విషయంలో రేపొద్దున లెక్క చెప్పాలి. క్రీస్తు పోలికను ధరించుకున్న వాళ్ళే అక్కడ ఉంటారు. ఆయన పని చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఆయన పని ఏదో ఒక రకంగా ఆయన పని అందరూ సువార్త చేయాలా అవసరం లేదు. పరిచర్య చేయొచ్చు, సేవకులకు సహకరించవచ్చు. ఆమె హల్లెలూయా. దేవుని మందిరంలో పరిచర్య, అదైనా సేవకులకు పరిచర్య వింటున్నారా? దేవుని మందిరం, దేవుని సేవ పరంగా పరిచర్యలు అనేక రకాలుగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా పరిచర్య చేయాలి. ఆయన పని చేయాలి. ఆయన పని చేసిన వాళ్ళే ఎత్తబడే రూపంలో, ఆయన పని చేసిన వాళ్ళే ఆయన ఇంటికి పోతారు. ఆమేన్. ఆడ నుంచి వచ్చావంటే నీకు ముద్ర ఉండాలి. ఒకటి ఆడ నుంచి వచ్చావంటే నీకు ముద్ర ఉంటుందిగా. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోయావు, వచ్చింది దారి మర్చిపోయావు, ఇంకెళ్ళి పోతావు. ఈ లోకం ఆయన అన్నింటిలో పడిపోయి ఏం చేసావు? దారి మర్చిపోయావు. దారి తప్పుకోవటం లేదు, మర్చిపోయావు, దారి మర్చిపోయావు. ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నా కానీ మర్చిపోతానే ఉన్నావు. మళ్ళా గుర్తు చేశాను, మర్చిపోయాను, మనం చెప్పినది కదా, మర్చిపోయాను అనుకుంటున్నావు తప్ప గీక్కొని అసలు దారిని కన్ఫర్మ్ చేసుకోవట్లేదు. ఆమేన్. అర్థమవుతుంది మీకు? ఆత్మీయ మతిమరుపు వచ్చేసింది, భక్తిలో మతిమరుపు వచ్చింది, సేవలో నిర్లక్ష్యం వచ్చింది. ఎంత భయంకరం. కాబట్టి అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు
అతడు తన ఇంటికి వెళ్ళాడు. మన దినాలు కూడా సంపూర్ణమైనప్పుడు మనం కూడా మన ఇంటికి వెళ్ళాలి. కాబట్టి యాడికి పోతావు? కిందనున్న పాతాళానికి పోతావు, పరములకు పోయి జీవ మార్గానికి పోతావు, తెలుసుకోవాల్సిందే నువ్వే. కాబట్టి అతిక్రమ క్రియలు, దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు, అర్థమైందా? శాపం వస్తుంది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే. శాపం అర్థమైందా? వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోస కార్యాలు చేసేవాళ్ళకి పిల్లల మీదకి శాపాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఉన్న శాపాలే సరిపోక ఉన్న వాటికి అల్లాడిపోతుంటే మళ్ళీ కొత్త శాపాలు తెచ్చి పెట్టుకుంటారు. అర్థమైందా? అది కట్ల పాము లాంటిదంట, కలుస్తుంది. అది ఒక టైం వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది? కరిచేస్తుంది. ఒక మాట చెప్పినట్టు ముగిస్తాం. ఒక ఆయన పొద్దున్నే పొలానికి పోయి వస్తున్నాడంట, మంచి డిసెంబర్ జనవరి మాసాల్లో. ఆ టైంలో ఉంటారు ఒక పాము చలికి ఉరికిపోతుందంట. పాము అంటే సాధు జీవి కదా, విష జంతువు. అది బాగా చలిపడుతుందంటే దాన్ని తీసుకొచ్చి ఇంటికాడికి చలిమంటేసి, ఆమె చలిమంటే కానీ కొంచెం అక్కడ కనదంట. రోజు పాలు పోసి పెంచుతున్నాడంట. ఒకరోజు పాలు పోయటం మర్చిపోయాడంట. మర్చిపోతే ఏమైంది? చంపేసి. అలా ఉందా? వడ్డీ వ్యాపారాలు, అబద్ధాలు, మోసకరమైన కార్యాలు, నీతి తప్పిన పనులు అంటే ఇంకా వివరంగా నేను చెప్పాలని చెప్పలేను. నీతి తప్పిన పనులు, మోస కార్యాలు, ఇవన్నీ చేసేవాళ్ళందరూ రేపు మండుతున్న నరకాగ్నిలో ఉంటారు. ఆమె అక్కడ అగ్ని ఆరదు, పురుగు. అక్కడ ఎవరెవరు ఉంటారు? ఒక మాట చెప్పినట్టు ముగిస్తాను. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం చివరిగా తిట్టుకోబాకు నన్ను. ప్రకటన గ్రంథం అమ్మా, నేను మాట్లాడలేదు 21:8 అంటే పిరికి వారును అవిశ్వాసులు అంటే విశ్వాసం లేనివాడు. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు అంటే నిజమైన పనులు చేసేవాళ్ళు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అంటే నరకం. 27వ వచనం, గొర్రె పిల్లల జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనానో, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడు ఎవడైనా దానిలో ప్రవేశించరు. 20:15, ఎవరి పేరైనా జీవ గ్రంథం ముందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు. అది గొర్రె పిల్ల జీవ గ్రంథంలో కనుక పేరు లేకపోతే వాళ్ళందరూ అంటే అగ్నిగుండంలో ఉంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాలు. కాబట్టి భయంకరమైన ఆ అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే పరమునకు పోయే జీవ మార్గాన్ని మనం కనుక్కోవాలి. ఆమె అంటే మనలో ఉన్న దుష్టక్రియలు, లోక కార్యాలను విడిచిపెట్టి ఏ టైంలో ప్రభు పిలిచినా ప్రభు కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అతి కృప, అతి గొప్ప భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి కాల సమయంలో చేరువచ్చిన మనందరికీ దయచేయునుగా. తలవలసింది ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ తలలో వచ్చిన బిడ్డలను ఒకసారి మీ చేతులకు అప్పగిస్తూ, ఇది నా మీ ప్రియబిడలో యేసునాథం గారు, వారి కుటుంబం, వారి సహోదరులు, కుటుంబాలు మీ సన్నిధిలో ప్రభువా
ఈ రీతిగా తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ జరిగించినటువంటి జ్ఞాపకాలను కూడికను బట్టి ప్రభా మీరు మా మధ్యలో ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కూడిక ద్వారా చేరువచ్చిన ఇతరులందరితో మీరు మాట్లాడిన మీకు స్తోత్రాలు. ఈ కుటుంబాలను ప్రభావ మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మీ క్షేమము భద్రత కాపుదల ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించమని, మీ గొప్ప కార్యాలు వీళ్ళ జీవితాల్లో నూతనపరచమని, నూతన అభిషేకము నూతన ఆత్మనిపుదల దయచేయండి. మీ కుమార్తె విడిచిపెరిన కుమారుని కుమార్తెను మనవుల్లో మనవరాల సంతానాన్ని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపను వర్ధన చేయమని, మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరచమని, మీ గొప్ప సమాధానం వీళ్ళ జీవితాలు ఏర్పడిచిన సహాయం నుంచి ఈ కూడికకు చేరువచ్చిన మిత్రులందరి బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించి దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని, ఇదిన పరిచర్యలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచర్య కొరకు బిడ్డ సిద్ధపరిచిన ఆహార పదార్థాలు పరిశుద్ధపరచండి. తెలిసిన బిడ్డ కొలం ఆరోగించి దయచేసి సిద్ధపరిచిన హస్తాలను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని, అన్ని విషయాల్లో ప్రభావ మీ బిడ్డలందరికీ మీరే తోడుగా ఉండి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నాయి. తరలి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటారు. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రియ బిడ్డ కుటుంబాన్ని కూడా మీరు దర్శించి దీవించమని, బలపరిచి భద్రపరచమని, ఈ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరోసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బిడ్డలు మీకు అప్పగించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సుందర కుమార్ గారు విడిచి వెళ్ళిన కుమారుడు కుటుంబానికి కుమార్తెల కుటుంబాలకు గొప్ప ఆదరణ సమాధానం నెమ్మది చేసి అలాగే వీక్షిస్తున్న బిడ్డలకు అలాగే సంఘంలో బిడ్డలకు తోడైంది ప్రభు కృప తోడైంది అంతవరకు స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, అపవాది కలిగినంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమేన్. ఇంట్లో ఒక అమ్మాయి ఉంది.